హలో అండి, వెల్కమ్ టు సిరి స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. మన ఒంటికి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాము. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. తొందరగా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేసుకుందాము. ఒక ప్యాన్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. 1 కప్ వరకు బాదం పప్పులను తీసుకొని వేయిస్తున్నాను. మనం ఇది డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే నెయ్యిని లేకుండా కూడా మనం రోస్ట్ చేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. కాకపోతే మనం ఇలా ఒక 1 or 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి వేయించుకుంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట లడ్డు అనేది. సో మనం అన్ని డ్రై ఫ్రూట్స్నే యాడ్ చేస్తాం కాబట్టి మనకి నెయ్యి లేకున్నా కూడా బాగానే ఉంటుంది. వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందని వేసుకుంటున్నాము. ఇంక ఇప్పుడైతే ఇవి లైట్గా ఇలా కలర్ అనేవి చేంజ్ అవ్వాలి. ఇలా లైట్గా బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇవి పక్కనైతే పెట్టేసుకోవాలి. 1/2 కప్పుని జీడిపప్పులను తీసుకొని ఇదే నెయ్యిలోనైతే వేయించుకుంటున్నాను. మనకి మళ్ళీ నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ 2 టేబుల్ స్పూన్ నెయ్యితోనే అన్ని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పులను అయితే 1 కప్ తీసుకున్నాను, ఇవి 1/2 కప్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇవైతే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పంప్కిన్స్ తీసుకుంటున్నాను. ఇవి గుమ్మడికాయ విత్తనాలు అనమాట. ఇవి కూడా ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవడమే, మనకి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇలా లైట్గా మనం ఒక 1/2 మినిట్ పాటు అటు ఇటు తిప్పేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే పక్కనైతే పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడు 1 కప్ వరకు పల్లీలను తీసుకుంటున్నాను. నెయ్యి అనేది కంప్లీట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పల్లీలని అలా వేయించేసుకొని మనం మీద ఒక 1 మినిట్ పాటు అయితే మనకి బాగా వేయించుకోవాలి వీటిని. ఎందుకంటే మనకి పచ్చివాసన అనేది తొందరగా పోదు పల్లీలలో. సో మనం ఒక 1 or 2 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో అలా వేయించుకొని ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాతనే మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే పిస్తాలను తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక చిన్న కప్పుతో అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా వేయిపోతే సరిపోతుంది. 1/2 మినిట్ పాటు చూడండి, 1/2 మినిట్ పాటు వేయించేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు 1 కప్పు నువ్వులను తీసుకుంటున్నాను. నువ్వులని తక్కువ టైం మనం వేయించుకోవాలి, మనకి ఎక్కువసేపు ఉంచకూడదు, అస్సలు మాడకుండా చూసుకోవాలన్నమాట. మనం వేయించేటప్పుడు స్టవ్ అయినా ఆఫ్ చేసేసుకొని అలా 1/2 మినిట్ పాటు వేయించుకున్నా సరిపోతుంది. అసలు ఎక్కువ మాడకుండా మాత్రం చూసుకోవాలి వీటిని. చూడండి, అలా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డుతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇది అందరూ చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. పిల్లలు అందరూ తినేయచ్చు. మనకి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డూని తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఇందులో స్వీట్నెస్గా షుగర్ కానీ బెల్లం కానీ ఏం యాడ్ చేయలేదు కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అనమాట. సో అందరు తినేయచ్చు అనమాట. ఇంక ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసి కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మనం ఇక్కడ ఏ కొబ్బరి పొడినైనా యాడ్ చేయొచ్చు, పచ్చిదైనా చేయొచ్చు, ఎండుదైనా చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. మనం ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని కొబ్బరి పొడిని వేయించుకుంటే మనకి కొబ్బరి పొడి అనేది స్మెల్ అనేది రాకుండా మనకి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది లడ్డు అనేది. ఇంక ఇప్పుడు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు గసగసాలను తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పుతో. ఇవి కూడా లైట్గా 1/2 మినిట్ అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి పచ్చి ఖర్జూరాన్ని అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ పచ్చి ఖర్జూరాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోకుండా కూడా తీసుకోవచ్చండి. ఇలా నెయ్యిలో ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. అందుకని ఒక 1/2 మినిట్ పాటు అంతే అలా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లడ్డూని మనం వీక్నెస్గా ఉన్న వాళ్ళు కానీ బరువు తక్కువ ఉన్న వాళ్ళు లేదంటే మనం పెరిగే పిల్లలకు కూడా ఈ లడ్డూని మనం మార్నింగ్ అండ్ నైట్ ఒకటి ఇస్తూ ఉంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. హెల్త్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా బరువు పెరగడం కానీ హైట్ పెరగడం ఇలాంటివి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని మనం ఎవరమైనా చక్కగా హ్యాపీగా తినేవచ్చు. చాలా హెల్తీ రెసిపీ కాబట్టి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక చిన్న కప్పుతో కిస్మిస్లను కూడా తీసుకొని లైట్గా 1/2 మినిట్ పాటు అయితే రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకెప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ని
ఒకే దాంట్లో మిక్స్ చేసేసుకొని కూల్ అవ్వనివ్వాలన్నమాట. మనం ఇందులో అయితే కొబ్బరి పొడిని ఇందులో లేదనమాట. కొబ్బరి పొడి నేను సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఖర్జూర కిస్మిస్ని కూడా పక్కన పెట్టేశాను. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే చేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ అనేది ఎక్కువగా మనకి పిండిలాగా అసలు అవ్వకుండా చూసుకోవాలి. సో ఇలా ఒక్క తిప్పేసి మనం ఈ విధంగానైతే ఈ కంటెస్టెన్సీలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ని పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని అందులోకి కిస్మిస్లని ఖర్జూరాలను తీసుకొని కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇదైతే మనకి మొత్తం పేస్ట్ లాగా అవ్వాలి. అప్పుడే మనకి లడ్డు అనేది కట్టడానికి చాలా ఈజీగా అండ్ బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని ఒక పెద్ద బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒక దాంట్లో వేసేసుకొని అలాగే ఇందులోకి మనం కొబ్బరి పొడిని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, కొబ్బరి పొడిని కూడా ఇప్పుడు మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఎండు ఖర్జూరాన్ని కూడా ఇదంతా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి తీసుకుంటున్నాను. ఈ లడ్డూలలో యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా తీసుకోండి. ఇంక ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం ద్వారా మనకి లడ్డూలు కట్టడానికి చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది లడ్డు తినేటప్పుడు. సో ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఖర్జూర పేస్ట్ అంతా మనకి డ్రై ఫ్రూట్స్ పొడికి అన్నది మొత్తం పట్టేలాగా మొత్తం సపరేట్ చేస్తూ మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇలా వేడి చేసేసుకొని తీసుకుంటున్నాను. మనం ఇలా మధ్యలో వేడి చేసుకొని నెయ్యిని యాడ్ చేసుకోవడం ద్వారా మనకి టేస్ట్తో పాటు అలాగే మనకి లడ్డూలు కట్టడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో నేను అందుకే మధ్యలో హాఫ్ కలిపిన తర్వాత ఇలా వేడి చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయిపోయిందండి. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు లడ్డూలు కట్టేసుకోవడమే. చూడండి, మనకు అంత కష్టమేమి ఉండదు. చాలా సింపుల్గానే లడ్డూలు అనేవి అయిపోతాయి, ఈజీగానే వచ్చేస్తాయి. ఇంకా లడ్డు అనేది అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడాల్సిన అవసరం కూడా లేదు. మీకు అవైలబుల్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే మనం ఆ డ్రై ఫ్రూట్స్తో కూడా ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని తింటే హెల్తీగా అండ్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అప్లోడ్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.